తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిగొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో పురుషులకు సంబంధించినటువంటి శృంగార సమస్యలకి చక్కటి క్షేమదాయకమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి వైద్య విధానాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. పురుషులకు సంబంధించినటువంటి సమస్యల గురించి ఆలోచించినట్లయితే శృంగార సమస్యల్లో ప్రధానంగా సెక్స్ పరమైనటువంటి అంటే శృంగారపరమైనటువంటి కోరికలు లేకపోవడం ఒక శృంగార సమస్య అయితే, కొంతమందికి అంగస్తంభన సమస్య ఒక రకమైన శృంగార సమస్య. అంటే ఆశించిన స్థాయిలో అంగం స్తంభించకపోవడం కూడా కొంతమందికి సమస్య. మరికొంతమందికి స్ఖలనం అంటే త్వరగా శుక్రము విసర్జింపబడము, వీర్యం స్ఖలనం కావడము కొంతమందిలో సమస్య. ఇంకొంతమందిలో భావప్రాప్తి అంటే ఆర్గాజం సరిగ్గా పొందలేకపోవడం ఇంకొంతమందిలో సమస్య. సర్వసాధారణంగా ఈ 4 రకాల సమస్యలే పురుషుల్లో శృంగారానికి సంబంధించినటువంటి సమస్యలు కలిగేసేసి మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అన్నమాట. ఈ పరిస్థితి ఎదురైనప్పుడు క్రమక్రమంగా వాళ్ళ యొక్క అంటే భాగస్వాముల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో అనురాగం కూడా కరువైపోవడం కానీ, అదేవిధంగా భార్యాభర్తల మధ్యలో కొన్ని రకాలైన అపోహలు కలగడం కానీ, భార్యాభర్తల మధ్యలో మరి కొన్ని రకాలైన అభిప్రాయ భేదాలు రావడం కానీ, ఇలాంటివన్నీ కలిగేసి చక్కటి సంసారానికి, చక్కటి జీవన విధానాన్ని అవలంబించేదానికి ఈ శృంగారపరమైనటువంటి ఇబ్బందుల కారణంగా మరి క్రమక్రమంగా ఆ యొక్క మంచి ఆ శృంగార జీవితం కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. చక్కటి దాంపత్య జీవితం కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అనమాట. ఈ పురుషులకు సంబంధించినటువంటి ఈ సమస్యలు అంటే కోరికలు కలగకపోవడానికి అనేక రకాలైన కారణాలు. మానసిక ఒత్తిడి కారణం కావచ్చు, అదేవిధంగా తీసుకునే ఆహారం సక్రమైనటువంటి పోషకభరితమైన ఆహారం తీసుకోకపోవడం కారణం కావచ్చు, భాగస్వామి యొక్క ప్రోత్సాహం సరిగ్గా లేకపోవడం కారణం కావచ్చు, సాంఘిక సమస్యలు కారణం కావచ్చు, ఆర్థిక సమస్యలు కారణం కావచ్చు. ఇలా వివిధ రకాలైన కారణాలు ఈ యొక్క కోరికలు కలగకపోవడానికి కారణభూతం అవుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు కలిగినప్పుడు ముఖ్యంగా ఇతరులతో చెప్పుకోవాలన్నా ఇబ్బంది పడుతుంటారు. అదేవిధంగా స్నేహితులతో చెప్పుకోలేరు, బంధువులతో చెప్పుకోలేరు, ఆత్మీయులతో చెప్పుకోలేరు, శ్రేయోభిలాషులతో చెప్పుకోలేరు. చివరికి మరి డాక్టర్లతో కూడా చెప్పుకోలేక మానసికంగా కూడా కుంగిపోయి సమస్యను మరింత జటిలం చేసుకొని మరి చేజేతులారా బంగారు జీవితాన్ని కూడా దెబ్బతీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. మరి ఈ కోరికలు కలిగినప్పుడే అంగస్తంభన జరుగుతుంది. సర్వసాధారణంగా మెదడులో కోరికలు కలగాలంటే కొన్ని రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి కావాలన్నమాట. ఆ విధమైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అయినప్పుడే కోరికలు కలుగుతాయి. మెదడులో కోరికలు కలిగినప్పుడు ఉన్న పలానా ఉన్నట్టుండి ఆ కోరికల యొక్క ప్రభావం చేత అతి త్వరలోనే అంటే దాదాపు ఒక హాఫ్ మినిట్ లేదా మ్యాక్సిమం 1 మినిట్ లోపలనే ఆ పురుషాంగంలోకి విపరీతంగా రక్త ప్రసారణ జరిగిపోయేసి మరి దొండకాయలాగా, మిరపకాయలాగా సాగిల పడిపోయినటువంటి ఆ పురుషాంగం కూడా రక్త ప్రవాహం విపరీతంగా జరగడం చేత అంగస్తంభన మరి జరిగేసేసి పురుషాంగము దృఢంగా గట్టిగా తయారయ్యి ఆ యొక్క శృంగార కార్యక్రమానికి సన్నద్ధమవుతుంది అన్నమాట. మరి కోరికలు లేనప్పుడు ఇలాంటి సమస్యలు కూడా, ఇలాంటి పరిస్థితి కూడా ఉండదు ఎక్కువ శాతం మందిలో. కొంతమందిలో అడపాదడప తెల్లవారుజామున మరి ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి కొంచెంగా ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నిద్ర లేచే టైంలో కొద్దో గొప్ప అంగస్తంభన జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మరి ముఖ్యంగా మెదడులో ఈ కోరిక ఉండడం చాలా చాలా ప్రధానం. మరి ఈ మెదడులో ఈ విధంగా కోరిక లేకపోవడము, కోరిక తగ్గిపోవడం అనేటువంటి పరిస్థితిని లాస్ ఆఫ్ లిబిడో అనేటువంటి పేరుతో శాస్త్రీయంగా పిలుస్తుంటారు అనమాట. మరి మెదడులో శృంగార కోరికలు బాగా కలిగి చక్కటి శృంగార జీవితాన్ని అనుభవించాలంటే ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, నల్ల నువ్వులను వేయించి చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక 50 గ్రాములు తీసుకోండి. నల్ల నువ్వులు మనకు మార్కెట్లో దొరుకుతాయి, ఇంచుమించు ప్రతి ఇంట్లో కూడా ఉంటాయి. కాబట్టి నల్ల నువ్వులను తీసుకొని శుభ్రం చేసేసి మిక్సీలో వేసేసి బాగా కలిపేసేయండి. మెత్తటి చూర్ణంలాగా కాదు కాబట్టి ఆ పదార్థం అంతా కలిసిపోతే సరిపోతుంది. ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి నల్ల నువ్వులని చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోండి. అట్లే ఉసిరిక పొడి కూడా ఒక 50 గ్రాములు తీసుకోండి. ఉసిరిక పొడిని ఆమ్లా చూర్ణం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఉసిరిక పొడి 50 గ్రాములు తీసుకోండి. అశ్వగంధ చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోండి. అశ్వగంధ చూర్ణం కూడా ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి చూర్ణాన్నే వీలైనంత వరకు
అది సేకరించుకొని వాడుకోండి. అందులో మరీ ముఖ్యంగా కూడా ఆవు పాలతో శుద్ధి చేసినటువంటి అశ్వగంధ చూర్ణం మరీ మహత్తరంగా పనిచేస్తుంది అనమాట. కాబట్టి ఈ మధ్యకాలంలో కొంతమంది ఆ విధంగా తయారు చేసి కూడా విక్రయిస్తున్నారు. కాబట్టి అలాంటి అశ్వగంధ చూర్ణం దొరికేట్లయితే అది కూడా తెచ్చుకోవచ్చు. లేని పక్షంలో మామూలు అశ్వగంధ చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోండి. చివరగా ఒక 10 గ్రాములు మాత్రమే లవంగాలను వేయించి చేసినటువంటి చూర్ణం కలిపేసేయాలి. ఈ 4 పదార్థాలు బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఆ ఔషధం యొక్క సెక్స్ సామర్థ్యాన్ని పెంచేటువంటి, శృంగార ఇచ్ఛను కలుగజేసేటువంటి, ఆ మెదడులో వివిధ రకాలైనటువంటి శృంగారానికి సంబంధించినటువంటి చక్కటి హార్మోన్లు ఉత్పత్తి చేసేందుకు ఔషధం రెడీ అయిపోతుంది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు 2 సార్లు, అంటే పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చి కొంత మార్పు వచ్చేదాకా రోజు 2 సార్లు వాడుకోవచ్చు. తర్వాత రోజు ఒక్కసారి వాడితే సరిపోతుంది. రోజు 2 సార్లు ఎలాగంటే ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు కానీ, ఆహారం తర్వాత కానీ ఒక్కసారి, అదేవిధంగా రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి. 1/2 టీ స్పూన్ పొడిని తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా కాస్త తేనెతో కలిపి తీసుకోవచ్చు. లేని పక్షంలో 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలలో 1/2 టీ స్పూన్ పౌడర్ ఉదయము, 1/2 టీ స్పూన్ పొడి రాత్రి పడుకునేటప్పుడు కలిపి సేవించడం వల్ల అనేక రకాలైనటువంటి మల్టిపుల్ బెనిఫిట్స్ కలుగుతాయి. చక్కటి శృంగార జీవితం వాళ్ళ సొంతం అవుతుంది. చక్కటి ఆనందాన్ని పొందేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళ దాంపత్య జీవితం కూడా సంతోషంగా ఆ జీవితం కూడా కొనసాగేదానికి అవకాశం ఏర్పడుతుంది.